దేవుని భయము ఉన్న విశ్వాసి రహస్యములోనైనా పాపం చేయడు, బహిరంగంలోనైనా పాపం చేయడు. దేవునికి భయపడే వ్యక్తి ఎక్కడా పాపం చేయలేడు. ఎందుకంటే నా దేవుడు చూస్తూ ఉన్నాడని భయం ఉంటుంది కనుక భయపడడు, లంచాలు తీసుకోడు, మోసాలకి చోటు ఇవ్వడు, భయంకరమైన చెడుగనకి అక్కడ తావివ్వడు. ఎందుకంటే నా దేవుడు చూస్తూ ఉన్నాడు అని భయం ఉంటుంది కనుక చెడుగునకు దూరంగా ఉంటారు. చాలా మంది రహస్యములో అనేక పాపాలు కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుడు చూడలేదు లేని అవగాహన వారికి ఉండదు కనుక పాపానికి బానిసలైపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంట బయట, రహస్యములో బహిరంగములో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే నా యేసయ్య చూస్తూ ఉన్నాడు గనుక నా దేవునికి భయపడి నేను బూతులు మాట్లాడు, నా దేవునికి భయపడి నేను చెడ్డ మాటలు మాట్లాడు, నా దేవునికి భయపడి చెడ్డ కార్యాలు చేయను. నా దేవుడు చూస్తూ ఉన్న దేవుడు, గాఢాంధకారపు లోయలో ఉన్న నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడనే భయముతోటి ఎవరైతే భయం కలిగి ఉంటారో వారు పాపమునకు, చెడుగునకు, దుర్మార్గతకు దూరంగా ఉంటారు. దేవుని భయము కలిగిన వారు ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి ఉంటారు. దేవుని భయము కలిగిన వారు పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటారు. భయం లేని వారు ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. ప్రభు ప్రభు అంటూ ఉంటారు, అనోడితో బూతులు మాట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా చెడుగంతా చేస్తూ ఉంటారు. అందుకే నా దేవుడు చూస్తూ ఉన్నాడు గనుక నేను జాగ్రత్తగా ఉండాలి అనే అవగాహన మనం కలిగి ఉండాలి. దేవునికి భయపడు వారులారా, నువ్వు అనొచ్చు నేను ఎవడికి భయపడనొచ్చు, మంచిదే. నీవెవడికి భయపడకపోయినా దేవునికి భయపడు, దేవుని వాక్యానికి భయపడు. నేను ఎవడికి భయపడినని దేవునికి భయపడకుండా, వాక్యానికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తే యుగ యుగాల నరకంలో ఉండాల్సి వస్తుంది. అందుకే దేవునికి భయపడు వారులారా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం దైవ భయము కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో భక్తి ఉన్నది కానీ భయం లేదు. భక్తి ఉన్నది, భక్తి ఆచారాలు ఉన్నాయి, క్రైస్తవ నియమాలు ఉన్నాయి, క్రైస్తవ భక్తి అంతా ఉన్నది, క్రైస్తవ పేర్లు ఉన్నాయి. కానీ దేవుని భయము లేకనే క్రైస్తవులు వ్యభిచారం చేస్తున్నారు. దేవుని భయము లేకనే క్రైస్తవులు లంచాలు తీసుకుంటున్నారు. దేవుని భయము లేకనే క్రైస్తవులు చెడ్డ పనులన్నీ చేస్తూ ఉన్నారు. భక్తి కాదు, భక్తితో పాటు దేవుని భయము కూడా కావాలి. ఏమిటా భయం? నా యేసయ్య చూస్తున్నాడు, నా యేసయ్య నాకు తీర్పు తీరుస్తాడు, నా చెడ్డ చేసే పనులన్నిటికీ నా యేసయ్య తీర్పు తీరుస్తాడు. అంతేకాదు నేను పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి నా యేసయ్య తీర్పు దినమున లెక్కడుగుతాడు అనే భయం మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఆయనకు భయపడతారో దేవుడు వారిని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థానంలో ఉంచుతాడు అనే సత్యం ఈరోజు మనం గ్రహించి దేవునికి భయపడాలి. ఇంట బయట దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. ఎక్కడైనా ఉండు, ఇంటిలో ఉండు, ఆఫీసులో ఉండు, బజారులో ఉండు, పట్టణంలో ఉండు, అరణ్యంలో ఉండు, అగాధంలో ఉండు, ఎక్కడున్నా దేవునికి భయపడి చెడుగును విసర్జించాలి. దేవునికి భయపడి దేవునికి అయిష్టమైన వాటన్నిటినీ మనం విసర్జించాలి అనేది దేవాది దేవుడు సెలవిస్తున్న విషయం. ఈ విషయాన్ని మనం అన్నాడు మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై
జీవన రాగం